సృష్టి ఫెర్టిలిటీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సరోగతి ఐవీఎఫ్ పేరుతో మోసాలకు పాల్పడడంపై 17 మందిని అరెస్టు చేశారు. నిన్నటితో ప్రధాన నిందితుడు డాక్టర్ నమ్రత కస్టడీ ముగిసింది. ఇవాళ A3 కళ్యాణి, A6 సంతోష్ ని కస్టడీ ముగియనుంది. ప్రస్తుతం చైల్డ్ ట్రాఫికింగ్ అంశంపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. నమ్రత, కళ్యాణి, సంతోష్ నీల కస్టడీలో ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి గర్భిణీల ఆర్థిక స్తోమతను చూసి వారికి ఎరవేసినట్టు తేల్చారు పోలీసులు. వారికి డబ్బులిచ్చి డెలివరీ అయిన వెంటనే పిల్లలను కొన్నట్లు గుర్తించారు. కొన్న పిల్లలను సరోగసీ ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగించినట్లు తేల్చారు. విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా సాగినట్లు నిర్ధారించారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ANMలు, ఏజెంట్లు ఉన్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సృష్టి కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ రోజుకొక నిజం వెలుగులోకి వస్తుంది. అయితే చైల్డ్ ట్రాఫికింగ్ అంశం పైన పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలుగు 2 రాష్ట్రాలలో చాలా వరకు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే సృష్టి టెస్ట్ ట్యూబ్కి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో చైల్డ్ ట్రాఫికింగ్తో పాటుగాను ఎక్స్టార్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి యజమానురాలైనటువంటి నమ్రతను ప్రశ్నించినటువంటి క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆమె చూసినట్టయితే ప్రధానంగా ఇతర రాష్ట్రాలు ఉంటాయి, అంటే గుజరాత్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి, అహ్మదాబాదు వంటి ప్రాంతాల నుంచి ఎవరైతే చిన్న నవజాతకు సంబంధించినటువంటి చిన్న శిశువులుగా ఉన్న పిల్లలను తీసుకొచ్చి ఏదైతే సరోగసి మార్గంగా వచ్చినటువంటి దంపతులకు వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డగా చెప్తూ కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినకు సంబంధించినటువంటి వ్యవహారాలపైననే నమ్రతను 5 రోజుల పాటుగాను గోపాలపురంకు సంబంధించినటువంటి పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆమె ఇచ్చినటువంటి దర్యాప్తు సంబంధించినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా A3గా ఉన్నటువంటి, అంటే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్స్ సంబంధించినటువంటి ఈ మేనేజర్గా ఉన్నటువంటి కళ్యాణి A3గా ఉన్నారు. అదేవిధంగా A6 ఉన్నటువంటి సంతోషి, వీళ్ళను ఇద్దరిని కూడా నార్త్ జోన్కి సంబంధించినటువంటి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళంతా కూడా అంటే IVF ద్వారా కావచ్చు, అదేవిధంగా సరోగసికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే దంపతులు వచ్చి తమకు పిల్లలు కనాలని వచ్చినటువంటి వారికి మాత్రము IVFకి వస్తే మాత్రము సరోగసి మార్గాన్ని ఎంచుకునేలాగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే IVF ద్వారా చాలా వరకు 2 నుంచి 3-4 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. కాబట్టి సరోగసి మార్గంలో అయితే మాత్రం ఒక్కొక్క దంపతుల దగ్గర నుంచి చూసినట్టయితే సుమారుగా 20 నుంచి 30-40 లక్షలు కూడా వసూలు చేసినట్టుగానే ఇప్పటికే డాక్యుమెంట్ లోన్ కూడా పోలీసులు జప్తు చేశారు. పలువురు సంబంధించినటువంటి వారి సంబంధించి ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే రాజస్థాన్ సంబంధించినటువంటి దంపతులకు సరోగసి ద్వారా బిడ్డను కనాలను వచ్చినటువంటి ఆ దంపతులకు అస్సాంకి చెందినటువంటి దంపతుల ద్వారా ఆ పాపను కొని ఈ రాజస్థాన్ దంపతులకు ఇచ్చినటువంటి వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్నటువంటి కోణంలో చూసినట్లయితే చాలా రకాల కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారనే వ్యవహారాలపైన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టి సంబంధించినటువంటి ఈ నిర్వాహకులు ఉన్నటువంటి నమ్రత చూసినట్టయితే ప్రధానంగా ఈ కళ్యాణి A3గా ఉన్నటువంటి కళ్యాణి ఇతర రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలను తీసుకొచ్చి ఆ తర్వాత ఎవరైతే దంపతులకు పిల్లలు కావాలని వస్తారో వాళ్లకు ముట్టజెప్పి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నటువంటి వ్యవహారాలపైన కూడా ఇప్పటికే ప్రధానమైనటువంటి ఆధారాలను గుర్తించారు. కాబట్టి కళ్యాణితో పాటుగాను అదేవిధంగా విద్యుల్లతతో పాటుగా సంతోషిని, దాంతోపాటుగాను ఈ గాంధీకి సంబంధించినటువంటి డాక్టరు సదానందం అనస్థీసియా డాక్టర్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ విచారించి మొత్తం మీద తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే ఆంధ్రప్రదేశ్లోను విజయవాడ, విశాఖపట్నం వంటి లో ఉన్నటువంటి సృష్టికి సంబంధించినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అక్కడ ఈ చిన్న పిల్లల చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించిన వ్యవహారాలపైన కూడా ఇప్పటికీ గోపాలపురం సంబంధించినటువంటి పోలీసులు ప్రధానంగా ఆ దిశగానే నమ్రతను కస్టడీలోకి తీసుకొని పలు ఆధారాలను కూడా రాబట్టారు. ఇక ఇప్పుడు చూసినట్టయితే ఈ విద్యుల్లతతో పాటుగాను అదేవిధంగా A3గా ఉన్న
సంబంధించినటువంటి కళ్యాణి మేనేజర్ ఉన్నారు. ఈమె విశాఖపట్నంకు ఎవరైనా సరోగసి ద్వారా వచ్చినటువంటి దంపతులను చూసినట్టయితే హైదరాబాద్కు తరలించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దంపతులు పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళని చూసినట్టయితే ఆమె ఫ్లైట్ ద్వారా కూడా విశాఖపట్నం తరలించి అక్కడ మొత్తానికి ఎవిడెన్సులు లేకుండా కూడా ప్రధానంగా ఈ సరోగసి మార్గం ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంలో నమ్రతకు వెన్నుదన్నులా ఉండి కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా ఏత్రిగా ఉన్నటువంటి కళ్యాణి పాత్ర చాలా వరకు కీలకంగా మారిందని చెప్పొచ్చు. దాంతోపాటు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి చెందినటువంటి సదానందం ఉన్నారు. ఈయన ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగాను అనస్థీసియా సంబంధించి ఏదైతే మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత మిగతా సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ కొనసాగిస్తారో ఈయన పాత్ర కూడా ఉంది. దాంతోపాటుగాను సంతోషి విద్యుత్ లతతో ఈమె పైన లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే హైదరాబాద్ శంషాబాద్ నుంచి ఇతర దేశాలకు పారిపోతున్నటువంటి క్రమంలో విద్యుల్లతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే మొత్తం మీద ఈ గుజరాత్ అహ్మదాబాదుతో పాటుగాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ పిల్లల అమ్మకాలకు సంబంధించి కొనుగోలు సంబంధించిన వ్యవహారం ప్రధానంగా జరిగింది. కాబట్టి ఇందులో చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఇలా ఎంతమందిని వీళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు, పిల్లలను కొని ఆ తర్వాత ఎవరైతే పిల్లలు కావాలని వచ్చినటువంటి దంపతులకు ఇచ్చారు, ఇలా ఎంత సొమ్మును క్యాష్ చేసుకున్నారు, వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, డిజిటల్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మొత్తం కాల్ డాటాకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా సరోగసి మార్గంలో ఐవీఎఫ్ ద్వారా కూడా మొత్తం గత కొన్నేళ్ల నుంచి కూడా వీళ్ళు ఐవీఎఫ్ ద్వారా వచ్చినటువంటి దంపతులకు ఎంతమంది పిల్లలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, సరోగసి మార్గాన్ని ఎంచుకున్న వారికి ఏ రకంగా వాళ్ళకు పిల్లలను అప్పజెప్పారు, అంతేకాకుండా మొత్తం ఈ సరోగసికి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే డోనర్లుగా వచ్చిన వంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏదైతే మొత్తం స్పెర్మ్కి సంబంధించినటువంటి కలెక్ట్ చేసినటువంటి వ్యవహారంలో చాలా వరకు ఇతరుల స్పెర్మ్ ద్వారా కూడా వచ్చినటువంటి దంపతులకు పూర్తిగా అవకతవకలకు పాల్పడి వాళ్లకు బిడ్డలు కలగజేసినటువంటి వ్యవహారంలో ఏదైతే రాజస్థాన్ దంపతులు జరిగినటువంటి ఏదైతే నష్టం జరిగిందో, తమకు కావాల్సినటువంటి బిడ్డను కాకుండా అస్సాం చెందినటువంటి బిడ్డను ఇచ్చి మొత్తం ఈ దీనిలో నమ్రత సంబంధించినటువంటి నెట్వర్క్ను ఛేదించేందుకు గాను పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళు మెడికల్ సంబంధించినటువంటి క్యాంపులను గిరిజన ప్రాంతాలలో నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలను దంపతులను టార్గెట్ చేసుకొని వాళ్లకు పుట్టినటువంటి బిడ్డలను తీసుకొచ్చి ఈ సరోగసి మార్గంలో దంపతులు ఎవరైతే బిడ్డలు కావాలంటారో వాళ్లకు ఇచ్చి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలను వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఇలా గిరిజనకు సంబంధించినటువంటి ప్రాంతాలు జిల్లాలను టార్గెట్ చేసుకొని కూడా వీళ్ళు మెడికల్ క్యాంపెయిన్లు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలను ద్వారా వాళ్లకు పుట్టినటువంటి బిడ్డలను తీసుకొచ్చి హైదరాబాదు విశాఖపట్నంతో పాటుగాను పలు ప్రాంతాలలో ఈ సరోగసి మార్గంలో పెద్ద ఎత్తున ఈ పిల్లల మార్పిడి చేసి డబ్బులు లక్షలాది రూపాయలను కోట్లాది రూపాయలను వీళ్ళు వసూలు చేసినటువంటి వ్యవహారం పైన ప్రధానంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి పలు ఎక్స్టార్షన్స్కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, దాంతోపాటుగాను చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.